మొన్నటి ఎపిసోడ్లో శాలిని రామకృష్ణని పట్టుకొని షటప్ 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 అన్నది. మీ అందరికీ అది షటప్ అని వినబడ్డది, నాకేమో గ్రోప్ 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 అన్నట్టుగా వినబడ్డది. ఎస్, రామకృష్ణ అనఫీషియల్ ఓటింగ్లో ఎక్కడ చూసినా కానీ నిన్నటికి మొన్నటికి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పోల్స్లో ఎక్కడ రామకృష్ణ పేరు పెట్టినా కానీ ఒక 5%, 10% ఓటింగ్ కూడా రాకపోయేది. గగనం చాలా తక్కువ. రోహిత్కి, చరణ్కి, అమన్కి, శాలినికి వీళ్ళందరికీ వచ్చిన ఓటింగ్ అతనికి రాకపోయేది. కానీ ఈరోజు చూస్తుంటే ఏడ పోల్ బెట్టు రామకృష్ణ ఓటింగ్ పెరిగింది. ఎస్, పెరిగింది. 26%, 30% కూడా కనబడుతుంది. దానికి కారణం శాలిని. ఊకో అనా, ఆయన ఏం ఆడినానా? సింపతితో ఓట్లు వేస్తారా అన్న? సింపతితో బిగ్ బాస్ పంపుతారా అన్న? సింపతి తెలుగు బిగ్ బాస్ని ఏల్తుంది. లిటరల్లీ చెప్తున్నా, తెలుగు బిగ్ బాస్ని ఏల్తుంది సింపతి అనేది. ఆడే జోక్. పోయిన సంవత్సరం సుమన్ శెట్టి అన్న ఏం ఆడిండు? మంచోడు, అయ్యో పాపం, ఏం మాట్లాడుతున్నావు, ఆయన చూడు ఆయన అన్నరా లేదా? సింపతితోటి వర్కౌట్ అయిపోతుంది. అంతకుపోయిన సంవత్సరం మణికంట, నాకు నా భార్య కావాలి, నాకు పిల్ల కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి అంటే ఆయన ఏడిస్తే ఓట్లు వేసిరా లేదా? ఆయనంతటికి ఆయన నేను వెళ్ళిపోతా అనేంత వరకు కూడా ఆయన పంపించేంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అంత ఓట్ బ్యాంక్ వచ్చింది ఆయనకి. సింపతి వర్కౌట్ అయిపోతుంది. బయట వేరు, అక్కడ వేరు. బిగ్ బాస్లో సింపతి వర్కౌట్ అవుతుంది. తెలుగు బిగ్ బాస్లో వర్కౌట్ అవుతుంది. వేరే భాషలలో వర్కౌట్ అవుతుంది కాదు సెకండరీ, కానీ తెలుగు బిగ్ బాస్లో గట్టి వర్కౌట్ అవుతుంది. రామకృష్ణని అవమానించినట్టు చేశారు, మిగతా వాళ్ళంతా తీసేసినట్టు మాట్లాడారు. అఫ్కోర్స్ రోహిత్, చరణ్ వర్సెస్ రామకృష్ణ జరిగినప్పుడు కూడా అతనికి కొంత సింపతి వచ్చింది. కానీ రోహిత్ పాయింట్ పెట్టి మాట్లాడింది కాబట్టి పెద్దగా పెద్దగా సింపతి ఇచ్చి రానట్టుగా, అంటే జస్ట్ అంటి ముట్టనట్టుగా అంటింది. అప్పటికీ కొంతమంది రోహిత్ నచ్చని వాళ్ళు, చరణ్ని నచ్చని వాళ్ళు రామకృష్ణ అయ్యో పాపం అన్నారు. ఇద్దరు మాటకారులు కలిసి ఒక మాటలు రానోని టార్గెట్ చేసిరా అన్న పాయింట్ వచ్చింది. మొన్న అయితే కంప్లీట్గా శాలిని ఎక్కి పడేసింది. ఇంట్లో కట్టని కూడా గట్టిగా అరిచి షటప్ 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 అనేసరికి హీఈస్ గ్రోన్ అప్. ఇప్పుడు పెరిగిండి, అలాంటి పెరుగుతుండే ఇంకా. సో రామకృష్ణ ఓటింగ్ ఎట్లుంది, అలాగే రోహిత్ ఓటింగ్ తగ్గిందా, చరణ్ ఓటింగ్ ఎట్లుంది, శాలిని ఓటింగ్ ఏమైంది? రామకృష్ణని అలా అన్నందుకు శాలిని ఓటింగ్ ఏమైనా పడిపోయిందా? అసలు ఓటింగ్ ఈరోజు ఎట్లున్నది? నేను రెగ్యులర్గా ఓటింగ్ పోల్ ఏం చేస్తలేను, ఎందుకంటే మనకి సర్టెన్ అంటే పర్టికులర్గా అనఫిషియల్ పోల్స్ బిగ్ బాస్ టైంలో ఉన్నంత యాక్టివ్గా లేవు. కాబట్టి అన్సర్టినిటీ అనేది ఉంటుంది. కాబట్టి నేను వాటిని బేరీజ్ చేసుకొని వాటి మీద పెట్టుకొని మనం పోల్ చేద్దామంటే కష్టం, అంటే అంచనా వేసుకుంటే కష్టం. ఏదో వ్యూస్ కోసం చేసినట్టు ఉంటుందని చేస్తలేను నేను. కానీ ఈరోజు చూస్తా అంటే యూట్యూబ్ పోల్స్ కానీ, ఇన్స్టా పోల్స్ కానీ కొంచెం మార్పులు కనబడుతున్నాయి. ఓకే, ఈ మూమెంట్ని చూస్తే మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని అనిపించింది, అందుకే చేస్తున్నా. అండ్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ కింద కామెంట్లలో చెప్పుర్రి. అండ్ నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కింద నుంచి పోదాం. ఎవరెవరు ఉన్నారు, ఏం కథ? గాయత్రి ఎలిమినేట్ అయిపోయింది. సో తన అనఫిషియల్ పోల్స్లో తన పేరు ఉంది. 0%, 1% ఓటింగ్ కనబడుతుంది. సో గాయత్రి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, తను వెళ్ళిపోయింది కాబట్టి. సో గాయత్రి అండ్ బాగి ఆల్సో ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. సో బాగి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఓటింగ్ గురించి తనకు కూడా 0%, 1%, 1.7% అట్లా రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది. కాకపోతే తన గురించి మనం స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. బాగి కూడా ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఝాన్సీ గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఝాన్సీ ఆల్రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి టికెట్ కొట్టేసింది. బిగ్ బాస్ సీజన్ 10లో ఝాన్సీ ఉండబోతుంది. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. ఇక్కడ వీళ్ళ గురించి చెప్పాలి అంటే గాయత్రి గారి గురించి మనకు పెద్దగా అవగాహన అయితే రాలేదు సీజన్లో. ముందు వస్తుందేమో చూద్దాం ఎలిమినేట్ అయ్యే లోపు. రెండో పర్సన్ బాగి గురించి మనకు అర్థమైంది ఏంటంటే తను చాలా అల్లరిగా ఉండే మనిషి, చాలా సరదా మనిషి, చాలా ఎంటర్టైనింగ్ పర్సన్. బయట కూడా కామెడీ వీడియోస్ అవి చేస్తూ ఉంటుంది. సో తను బయట ఏదన్నా మంచి షో లైక్ ఇప్పుడు మాస్ జాతర వస్తుంది, జబర్దస్త్ వస్తుంది, ఈ 2 షోలలో ఏదన్నా ప్రయత్నం చేసుకుంటే ఆమె వర్కౌట్ అవ్వచ్చు. ఆమె నెల్లూరు స్లాంగ్ తోటి నెల్లూరు నుంచి కనుక ఆ అమ్మాయి కన్ఫర్మ్ అయితే కనుక మనకి ఆదిరెడ్డి వాళ్ళ ఊరు కాబట్టి కావలి నుంచి ఇంకో కంటెస్టెంట్ వచ్చినట్టుగా ఉండేది. కొంచెం డిఫరెంట్గా అనిపించేది, మనకు అనిపించేది అరే ఆదిరెడ్డి ఊరు అని. ఇక మళ్ళీ రివ్యూస్ చేసేటప్పుడు కూడా బాగీకి ఒక్క సపోర్ట్ మాట మాట్లాడినా కానీ మీ ఊరు వాళ్ళనే అని చెప్పి మాట్లాడేటోళ్ళు. రకరకాలు ఉండేది, కామెడీ ఉండేది. కానీ సెలెక్ట్గా కాలేకపోయింది పాపం. అండ్ ఇంకోటి తన హ్యాండ్ ఇంజురీ కూడా తనకి కారణం అవుతుంది. లాస్ట్ మూమెంట్లో ఆర్కే వర్సెస్ బాగీ జరిగింది. ఆ టైంలో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఎదురైంది. సింపతి అనేది ఎంత గేమ్ని మారుస్తుందో మీరు ఆ ఎపిసోడ్లో చూడొచ్చు. ఒక పర్సన్కి ఎమోషనల్ అయ్యి సింపతి వస్తే ఆ పర్సన్ని ఎలా సేవ్ చేయగలుగుతాం, ఆ పర్సన్ ఎలా సేవ్ అవుతాడు, ఆ పర్సన్ బదులు ఇంకో పర్సన్ ఎట్ ఎలిమినేట్ అవుతుంది అంతా మీరు అప్పుడు చూస్తారు. కానీ బాగీ ఎంటర్టైనర్ అబ్బా, ఇది మాత్రం చెప్తా. మంచి కామెడీ షోస్లలో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అందులోకి పోయి అని నేను కోరుకుంటున్నా. రైట్, నెక్స్ట్ ఝాన్సీ మట్టి మనిషి. అంతే, మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను అన్నట్టుగా మట్టి మనిషి. బురద నిండు భువన్ తీసే మనిషి, రైతు,
చదువుకున్న మనిషి. అదే తర్వాత చూడరు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్‌లలో గట్టిగా ఇస్తలేదు అని అంటున్నారు కానీ తర్వాత ఆర్గ్యుమెంట్స్‌లో గట్టిగా మాట్లాడుతది. మనం చూడబోతున్న ఎపిసోడ్‌లలో ఆర్గ్యుమెంట్స్ కూడా ఇస్తది. కొంచెం మొహాట పడుతుంది, సిగ్గుపడుతుంది, ధైర్యం చేయట్లేదు, మాట్లాడడానికి తడబడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఫర్దర్‌గా బెటర్‌గా అయితది. అండ్ ఓవరాల్‌గా లక్ అనుకోండి, లక్ కూడా సాధియాలి. హార్డ్ వర్క్, లక్ అన్నీ కలిస్తేనే ఒక మనిషికి అంత పేరు వచ్చేస్తది. ఇప్పుడు ఇక్కడ ఒక డిబేట్ నడుస్తుంది బయట. ఝాన్సీ సెలబ్రిటీ కంటెస్టెంట్ కదా! 8,56,58,000 మంది సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆమె కామన్ మన కంటెస్టెంట్ ఎట్లయితది? ఆమె సెలబ్రిటీ కాదా? ఇప్పుడు జీరో ఫాలోవర్స్ నుంచి వచ్చిన చరణ్, అసలు ఇన్‌స్టాగ్రామ్ అకౌంటే లేని చరణ్ అండ్ రోహిత్ లాంటోళ్ళు కామనర్సా? లేదంటే ఇలా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నోళ్ళు కామనర్సా? అని ఈ క్వెషన్ ఝాన్సీ విషయంలో ఏస్తే, మనం రాజకుమారి విషయంలో కూడా అదే క్వెషన్ ఏసుకోవాల్సొస్తది. రాజకుమారి కూడా 1,00,000 మంది ఫాలోవర్స్‌తో వచ్చింది. ఇప్పుడు 2,00,000 చిల్లర, 2,50,000 వరకి ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె కూడా కామనర్ కేటగిరీ కింద ఎట్లా తీసుకుంటారని అడగాలి మరి. అటు అడగం, మరి ఇటు అడుగుతాం. అరే ఇది 8,00,000 ఉంది అంటే ఈమెకి ఇక్కడికొచ్చేటప్పటికి 7,00,000 ఉంది. ఫోక్ సింగింగ్‌లో తనకున్న ఫాలోవర్స్. సో, తనకు ఫాలోవర్స్ ఉన్నారు. కానీ అప్లై చేసుకుంది కామన్ మ్యాన్ కింద. ఆమె సెలబ్రిటీ కింద తీసుకుంటా అంటే తీసుకోరు కదా! సినిమా స్టార్‌లని మాత్రమే, సీరియల్ స్టార్‌లు, స్టార్ మార్క్‌కి సంబంధించిన వాళ్ళు మాత్రం సెలబ్రిటీ కేటగిరీలో కన్సిడర్ చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఒక 1,000,000 ఫాలోవర్స్ ఉన్నారు. కానీ వాళ్ళని సెలబ్రిటీ కింద కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి? కామన్ మ్యాన్ కింద అప్లై చేసుకోవాలి. తప్పదు భయ్. ఇప్పుడు నాకున్నారయ్యా 1,25,000 మంది ఉన్నారు ఫాలోవర్సు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 30,000 మంది ఉన్నారు. నన్ను సెలబ్రిటీ కేటగిరీ కింద తీసుకుంటారా వాళ్ళు? ఎవడ్రా నువ్వు జుజుబి గాని థు ఫు అంటారు. అవునా కాదా? నేను కామన్ మ్యాన్ కిందే పోవాల్సొస్తది పోతే. అవునా కదా చెప్పండి? నన్ను కన్సిడర్ చేస్తారా వాళ్ళు సెలబ్రిటీ కింద? ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన? చెయ్యరు. వాళ్ళు కన్సిడర్ చేయనప్పుడు మనం సెలబ్రిటీ ఎట్లయితాం? ఇప్పుడంతా అదొక క్వెషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మనిషి ఆల్రెడీ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ అయిందనంగానే ఆమె మీద నెగటివిటీ చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు. నాకెవరో కామెంట్ పెట్టిర్రు. నిన్నటి వీడియోలో నేనట రోహిత్ గురించి నెగెటివ్‌గా మాట్లాడిందంట. నువ్వు రోహిత్‌ని తొక్కడం స్టార్ట్ చేసినావు. ఝాన్సీని లేపడానికి నీకు తెలంగాణ అంటే ఇష్టం కాబట్టి నువ్వు తెలంగాణలో లేపుతున్నావు. పోయిన సంవత్సరం నేను ఇమాన్యుల్‌ని, సంజనాని బాగా లేపిన. వాస్తవానికి అయితే నాకు నచ్చిర్రు కాబట్టి నేను లేపిన. ఇమాన్యుల్ తెలంగాణ. సంజన గారు ఆంధ్రానా? తెలంగాణనా? కన్నడ ఆమె. ఏది మరి నేను భాష గురించి డిఫరెన్షియేషన్ చూపిస్తాను అనుకుంటారు కదా! మరి ఆమె భాషనా? కాదు కదా! ఆమెను లేపినా లేదా? ఎందుకు? ఆమె ఆట నచ్చింది. అంతకంటే ముందు సీజన్‌లో నేను ప్రేరణని ఇష్టపడ్డా. ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. విన్నర్ కావాలన్నంత కసిగా నేను ఆమె గురించి పాజిటివ్ రివ్యూస్ చేసిన. మరి ఏమైంది? ఆమె ఏమి తమిళ్ ఆమె. అవునా కదా! తేజాని లేపిన ఆ సీజన్‌లో. రోహిణి వాళ్ళంతా తెలంగాణ వాళ్ళా? కాదు కదా! చెప్పండి. ఈ పేర్లు పెట్టేటోళ్ళు ఉంటే చూడు ముక్కు మీద గుద్దబుద్దయితది నాకైతే. నీ పోరగాళ్ళనుకున్న వారియా. కాదా అబ్బా! ఏ సీజన్‌లో చెప్పండి? సీజన్ 7లో శివాజీ అన్న మెయిన్. పల్లవి ప్రశాంత్ కూడా కాదు సీజన్ 7లో మనం లేపింది. శివాజీ అన్న విన్నర్ కావాలని కోరుకున్న వ్యక్తిని నేను. పల్లవి ప్రశాంత్ కాదు. యావరు, శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్. అందులో ఒకరు మన స్టేటోడు కాదు యావరు. ఒకరు తెలంగాణ, ఒకరు ఆంధ్ర. చెప్పండి. ఈ పేర్లు పెట్టేటోళ్ళు, కింద కామెంట్లు పెట్టేటోళ్ళు నాకు చాలా బాధ అనిపిస్తది. నేను ఎంతో సీరియస్‌గా తెలంగాణ, ఆంధ్ర ఇష్యూస్‌లో కూడా నేను ఎంత బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడతాను. ఎందుకంటే నాకు అందరూ మనోళ్ళే. సో, అట్లాంటి మూర్ఖులకు సమాధానం చెప్పలేమబ్బా! రోహిత్ గురించి నేను నెగెటివ్‌గా మాట్లాడలే. నేను నిన్న ఎపిసోడ్‌లో చెప్పిందేందంటే, రోహిత్‌కి ఆ బ్యాడ్జ్ పెట్టిన టాస్క్ ఉంది చూడు, ఆ టాస్క్‌లో దమ్ము లేదు. ఆ టాస్క్‌లో దమ్ముంటే ఎంత బాగుండేది అనేది నా పాయింట్. ఏదో నీళ్లు కొట్టి కావాలని బ్యాడ్జ్ పెట్టడానికే ఏదో పెట్టినట్టుగా, ఏదో చిన్న టాస్క్‌లో సడెన్‌గా బ్యాడ్జ్ ఇవ్వడం అనేది సక్కగా అనిపియలేదు. అదే ఒక మంచి టాస్క్ పెట్టుంటే, గవే విన్నర్ అనే బాక్సుల్ని, క్యూబుల్ని అట్నే ఆపడం పెట్టుంటే, హోల్డ్ చేసి ఎక్కువసేపు ఎవరు హోల్డ్ చేసి పెడతారు కింద పడిపోకుండా అంటే, అప్పుడు టఫ్‌గా ఉండేది టాస్క్. జస్ట్ పెట్టడం కాదు, పెట్టిన తర్వాత హోల్డ్ చేసి పెట్టడం, ఎక్కువసేపు హోల్డ్ చేసి పెట్టడం అనేది పెడితే, అప్పుడు టాస్క్ చాలా గట్టిగా ఉండేది, ఎక్కువసేపు ఉండేది, బ్యాలెన్సింగ్ ఉండేది. ఆ బ్యాలెన్స్ చేస్తే అప్పుడు టఫ్ అనేది ఏర్పడేది. అప్పుడు ఆ టాస్క్‌లో గెలిచినోడికి అందంగా మనం బ్యాడ్జ్ పెడితే బాగుండేది. ఊరికనే చిన్నగా అంటే అయిపోయిన టాస్క్‌కి మనం రామకృష్ణని మెచ్చుకోవడమే దండగా అంటే, అఫ్‌కోర్స్ రోహిత్ బాగా ఆడిండు. రామకృష్ణ వాళ్ళకంటే రోహితే బాగా ఆడిండు కాబట్టి రోహిత్‌కి స్టార్ ఇచ్చిర్రు. యాక్సెప్టెడ్. నేను అక్కడ రోహిత్‌ని నెగెటివ్ చేయలేదు. టాస్క్‌ని నెగెటివ్ చేసిన. అది అర్థం చేసుకోరు. బుర్ర వదిలే మెదడులో పెట్టి మనిషి హైదరాబాద్‌లో తిరుగుతున్నట్టు ఉంటుంది ముచ్చట ఒక్కొక్కళ్ళది. సరే, సింగర్ ఝాన్సీ ఆల్రెడీ సెలెక్టెడ్ కంటెస్టెంట్. ఉండాలి. ఫోక్ సింగర్ ఉంటే బాగుంటది. అన్నీ ఉండాలి. అన్ని రకాలు ఉండాలి. శాస్త్రీయ సంగీతం, ఫోక్ సింగర్ ఇద్దరు ఉంటే చాలా బాగుంటది. ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ పెడితే. అట్లనే ప్రతి ఫ్లేవర్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఫ్లేవర్ కూడా ఉండాలి. రైట్. నెక్స్ట్ దీపక్‌కి చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పడుతుంది. నేను లిటరల్లీ చెప్తున్నా, ఏ పోల్‌లో చూడుర్రి దీపక్‌కి 1-2% కనబడుతుంది. అందరిని కలిపి పెట్టిన పోల్స్‌లో 1-2% చాలా తక్కువ పర్సెంటేజ్, చాలా దారుణమైన పర్సెంటేజ్‌లో ఉన్నారు. ఎవరన్నా దీపక్‌ని ఇష్టపడేటోళ్ళు ఉంటే, దీపక్ హైట్‌నా, దీపక్ వెయిట్‌నా, దీపక్ మాటనా, దీపక్ హెయిర్‌నా, దీపక్ స్టైల్‌నా,
లేదు దీపక్ యాటిట్యూడ్‌నా, దీపక్ గేమ్‌నా ఏది ఇష్టపడ్డా గానీ దీపక్ ఓటేసుకునే ప్రయత్నం చేయండి. దీపక్ దరిదాపుల్లో కూడా లేడు. చాలా లీస్ట్‌లో ఉన్నాడు. కాబట్టి దీపక్ ఓటేసుకునే ప్రయత్నం చేయండి. దీపక్ చాలా స్ట్రాటజిస్ట్. కానీ స్ట్రాటజీలలో దొరికిపోతూ ఉంటాడు. దీపక్ చాలా తెలివిగా ఆడతాడు, బలంగా ఆడతాడు, గట్టిగా ఆడతాడు, గేమ్స్ ఆడుతాడు అండ్ మాటకారి. దీపక్ వెరీ, వెరీ, వెరీ ఎంటర్‌టైనర్. నాకు తెలుసు దీపక్ చాలా బాగా నవ్వించగలుగుతాడు. గల మాట్లాడే మనిషి. తన ఒరిజినల్ క్యారెక్టర్‌ని మనం చూస్తలేం. 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో చూస్తలేం గానీ తన ఒరిజినల్ క్యారెక్టర్ మైండ్ బ్లాక్ అయితది. లిటరల్లీ హీ ఈజ్ హిల్లేరియస్ పర్సన్. అతను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే నేను పాజిటివ్‌గానే రివ్యూలు వస్తాయి నా నుంచి. అంత కామెడీ ఎంటర్‌టైనర్. నాకు ఎంటర్‌టైనర్స్ అంటే నచ్చుతాయి కదా! అంటే నేను నవ్వుకుంటా. వాళ్ళు మాట్లాడుతున్న పంచులకు నవ్వుతా. నాకు మనస్ఫూర్తిగా నవ్వుతా కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్తా వాళ్ళ గురించి. సో, అందులో భాగంగా దీపక్ మంచి ఎంటర్‌టైనర్ అయితాడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వస్తే. సో, అదృష్టం ఇక చెప్పలేము. ఎందుకంటే చాలా తక్కువ ఓటింగ్ ఉంది. కాబట్టి దీపక్‌కి 1% ఓటింగ్ ఉంది. 1-2% అనుకోండి. సో, దీపక్ ఆల్ ది బెస్ట్. మరి దీపక్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓటేసుకునే ప్రయత్నం చేయండి. అతను చాలా డేంజర్‌లో ఉన్నాడని చెప్పొచ్చు. 'బిగ్ బాస్' హౌస్‌కి పోవడానికి చాలా దూరంలో ఉన్నాడు. రైట్. 2 ఇందులో ఓటేసిన వాళ్ళే నిజంగా ఓటేస్తారా అంటే చెప్పలేం. కాకపోతే ఓటు పర్సెంటేజ్ అనేది ఇష్టపడే పర్సెంటేజ్ అనేది తెలిసిపోద్ది. నేను ఒక పోల్ కాదు చూడుర్రి. అన్‌అఫీషియల్ పోల్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ పోల్స్ అండ్ దాంతో పాటు నా బీబీ పోల్ అండ్ అదర్ 'బిగ్ బాస్'కి సంబంధించిన పోల్స్ ఇవన్నీ కూడా రాసుకొని పెట్టుకున్నా. అన్నిట్లో కలిపి చెప్తున్నా నేను. రైట్. అన్నిట్లలో కూడా దీపక్‌ది లీస్ట్ నుంచెళ్ళి సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్‌లోనే ఉంది. అండ్ దీపక్‌తో పాటుగా కాంబినేషన్‌లో కనబడుతున్న వ్యక్తి నన్ అదర్ దాన్ ప్రియాంక. ప్రియాంకకు కూడా ఓటింగ్ లేదు. నిన్న ప్రియాంకను చూస్తే పాపం అనిపించింది లిటరల్లీ. మరి తనకైతే సింపతి వర్కౌట్ కాలేదు. సింపతి రాలే. ఎందుకంటే యాంకర్ గానీ జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు వీళ్ళ కోసమే పాజిటివ్‌గా చేస్తున్నారు అన్న ఇంప్రెషన్ వచ్చింది. నిన్న వాళ్ళు ఎంత సీరియస్ అయినా లాస్ట్‌లో నేను మీకోసం చేస్తున్నా, మీ లైమ్‌లైట్ కోసం చేస్తున్నా, మీరు బాగుపడాలని చేస్తున్నా, మీకోసం చేస్తున్నా అని వాళ్ళు అనేసరికి వాళ్ళకి పాజిటివిటీ వచ్చింది. ప్రియాంకకి ఎక్కడ కూడా సింపతి రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అట్నే తిట్టి వదిలేస్తే వాళ్ళకి సింపతి వచ్చేదేమో. స్పెషల్లీ ప్రియాంకకి గట్టి సింపతి వర్కౌట్ అయ్యేది. ఏందిరా యాంకర్‌కి ఇట్లా అన్నారు, ఏందిరా నవదీప్ అట్లా అన్నాడు, ఏందిరా బిందు మాధవ్‌కి ఇట్లా అంది అని చెప్పి అప్పుడు మనం మాట్లాడుకొని అయ్యో పాపం అని ప్రియాంక అనేది. అయ్యో పాపం అనే సిచ్యువేషన్ కూడా ప్రియాంకకి రాకపోయేసరికి ఓటు బ్యాంకులో ఎటువంటి మార్పు కనబడతలేదు. లిటరల్లీ ఎటువంటి మార్పు ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు ఉన్నది ముచ్చట. సో, ప్రియాంక చాలా డేంజర్ సిచ్యువేషన్‌లో ఉంది. తను 'బిగ్ బాస్' పోవాలంటే చాలా కష్టం. చాలా ఓట్లు పడాలి. చాలా ఓట్లు పడితే గాని పోదు. ఎవరెవరైతే ప్రియాంక మాటని గాని, ఆటని గాని, అల్లరిని గాని, ఫన్‌ని గాని, సీరియస్‌నెస్‌ని గాని, తను పడుతున్న అవమానాల్ని గాని, తను పడుతున్న కష్టాన్ని గాని నచ్చితే, మెచ్చితే ఓటేసే ప్రయత్నం చేయండి. ప్రియాంకని హౌస్‌లో చూడొచ్చు. యప్. ప్రియాంకలో ఒక ఎంటర్‌టైనర్ ఉన్నారు. అది పూర్తి స్థాయిలో బయటకొస్తది. సేమ్ దీపక్‌లో కూడా బయటకొస్తున్నాయన్నట్టు ప్రియాంకలో కూడా వస్తలేదు. సో, ఈమె కూడా 1-2% ఇక వీళ్ళ మీద ఇంకో ఇద్దరు. ఒకరు అపూర్వ అండ్ ఇంకొకరు హేమంత్. వీళ్ళకి 2-3%, 4% ఓటింగ్ మాత్రమే ఉంది. ఏందన్నా అంత తక్కువ ఓటింగ్ ఉందంటే యెస్ వీళ్ళకి కూడా తక్కువనే ఉంది. మేబీ పర్సనల్‌గా వీళ్ళు కాలేజెస్‌కో లేదంటే యూనివర్సిటీస్‌కో ఇంకెక్కడికన్నా క్యాంపెయిన్ చేసుకొని అక్కడి నుంచి ఓట్లు పుల్ చేసుకుంటే గానీ ఏమన్నా వర్కౌట్ అయిద్దేమో. ఇక్కడ పడకుండా అక్కడ పడుతుండొచ్చేమో గానీ వీళ్ళకైతే మార్కెట్‌లో చూస్తే ఓట్ అయితే బాగా తక్కువ ఉంది. ఇద్దరికి 2-3% ఓటింగే ఉంది. ఇందులో అపూర్వ గురించి మాట్లాడుకోవాలి. అపూర్వ గేమ్స్ బాగా ఆడుతదా? ఆడదా? సెకండరీ. అపూర్వ డేర్ చేస్తదా? చేయదా? సెకండరీ. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తదా? లేదా? కానీ ఆర్గ్యుమెంట్ల విషయానికొస్తే రైట్ ఆర్ రాంగ్ గట్టి ఆర్గ్యుమెంట్స్ మాత్రం అపూర్వ నుంచి చూస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఈమె 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే మనకి కనీసం ఒక 5-6 వారాలు ఫుల్ ఆన్ ఆర్గ్యుమెంట్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తది. అంటే 'బిగ్ బాస్' హౌస్‌కి కావాల్సినటువంటి కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ వస్తది నాకు. మన శోభక్క. సీజన్ 7లో మనం శోభా శెట్టిని చూసినట్టే అట్లాంటి పర్సన్‌ని మనం చూస్తాం. ఆమె నెగెటివ్ అయితదేమో. ఆమె సారీ అపూర్వ గారు చూస్తుంటే మీరు నెగెటివ్ అయితారేమో. కానీ మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తారు. ఆ ఆర్గ్యుమెంట్‌లో ఫన్ ఉంటది. ఆ ఆర్గ్యుమెంట్‌లో ఎంజాయ్‌మెంట్ ఉంటది. ఆ ఆర్గ్యుమెంట్ మీదకెళ్ళి మనం డిస్కషన్ చేసుకోవడానికి ఉంటది. రైట్‌ని, రాంగ్‌ని ఏదైనా ఆమె సైడ్ తప్పున్నా గానీ దాన్ని రైట్ చేసి చెప్పుకునే విధానం ఉంటది చూడు అక్కడ వెరీ మచ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. అవతలోళ్ళని మాట్లాడనీయకుండా చేసేంత కెపాసిటీ కూడా ఉంది. తన మాటల లాజిక్‌ల, మ్యాజిక్‌లతోటి ఏదో ఒకటి చేస్తది. మషిష్ మారడిగే మళ్ళా చెప్తానా. తను హౌస్‌లో ఉంటే బాగుంటది. మనకి ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. ఆమెకి మంచి జరుగుద్దా, నెగెటివ్ అయితే సెకండరీ. మనకైతే ఎంటర్‌టైనింగ్ ఉంటది. ఏదో ఒకటి చేయండి. మీరు కొట్టుకొని చావండి మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి అనే సామెతకి, సాత్రానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మారుతది అపూర్వ. చూడడానికి కూడా గుడ్ లుకింగ్, స్టైల్, కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్, కొంచెం ఆ యాటిట్యూడ్ కూడా మనకి కొంచెం డిఫరెంట్‌గా కనబడతది. అట్లాంటి కంటెస్టెంట్ ఉంటే గమ్మత్ అనిపిస్తది అని నా ఫీలింగ్. మీకెట్లుంటది? మీకేమనిపిస్తుంది చెప్పండి కింద కామెంట్‌లలో. అండ్ అపూర్వకి చాలా తక్కువ ఓటింగ్ ఉంది. మీరు అపూర్వని హౌస్‌లో చూద్దాం అనుకుంటే, తన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ మీకు నచ్చితే, తన స్టైల్ మీకు నచ్చితే, తను చూడ్డానికి బాగుందన్న ఫీలింగ్ మీకు అనిపించినా, తన యాటిట్యూడ్ బాగుందనిపించినా, తన ఏం నచ్చినా గానీ మీరు ఓటేసి ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ హేమంత్ డెడికేషన్ సూపర్ అబ్బా! ఓట్స్ అయితే వస్తలేవు గానీ, ఫాలోవర్స్ కూడా పెరుగుతలేరు.
ఇప్పుడు నేను చెప్తున్న వీళ్ళెవరికి కూడా ఫాలోవర్స్ కౌంట్ కూడా పెరుగుతలేదు. లిటరల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వాళ్ళ ఫాలోవర్స్ కౌంట్ వచ్చినప్పటికి ఇప్పటికి ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్నట్టుంది. కొంచెం అటు ఇటు జరిగింది గింతంత గానీ అసలు మూవ్‌మెంట్ లేదు వాళ్ళకి. చాలా తక్కువ ఫాలోవర్స్, చాలా తక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఎంత తక్కువ ఫాలోవర్స్ అయితే అంత తక్కువ ఓట్ బ్యాంకింగ్ కూడా ఉన్నట్టే అనుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళని ఫాలో చేస్తంటారంటే అభిమానిస్తారు. అభిమానిస్తారంటే ఓటు పడేస్తారు. ఈ 'బిగ్ బాస్' నుంచి రావాలి ఫాలోవర్స్. 8,30,000 మంది ముందే ఉన్నారు కదా! వాళ్ళంతా ఓట్లేస్తారంటే ఎయ్యరు. సింగర్ ఝాన్సీకి వాళ్ళంతా ఓట్లెయ్యరు. ఆ తర్వాత వచ్చిన 1,00,000 మంది ఉన్నారు చూడు గాల్లో ఓట్లేస్తారు. మిథిలేష్‌కి ఉన్న 80,000 మంది ఓట్లేయరు. స్టార్టింగ్ ఉన్న 85,000 మంది ఓట్లేయరు. ఇప్పుడొచ్చిన 1,00,000 మంది ఓట్లేస్తారు. అది అర్థం చేసుకోర్రి. చెప్తున్నా. బాగి బాగి అంటున్నా. హేమంత్. హేమంత్ పాపం 600 మంది ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు 1,600 మంది ఫాలోవర్స్‌కేమో అయిండబ్బా! చిన్న కుర్రోడు. పూర్తి స్థాయిలో ఇంకా అవగాహన లేదు. లోకం అంటే అవగాహన కూడా ఇంకా లేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితుంది జర్నీ. కాబట్టి తనకి అంత అవగాహన లేకనే నడిపిస్తాండు. కానీ అప్పటికి తన కష్టంతోటి, తన హార్డ్ వర్క్ తోటి మెప్పించే ప్రయత్నం చేస్తుండు. ఎండ్యూరెన్స్ టాస్క్‌లో ఎండ్యూరెన్స్ తోటి మెప్పించిండు. బ్యాలెన్సింగ్ టాస్క్‌లో బ్యాలెన్స్ చేసే కెపాసిటీ అందరికంటే ఫాస్ట్‌గా చేసిన దాంతో మెప్పించిండు. ఇట్లా ఏదో ఒకటి చేసి మనల్ని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తుండు. కానీ తన ఆర్గ్యుమెంట్స్ గట్టిగా లేవు. ఉన్నాయి. పాయింట్ ఉంది. మాట్లాడుతాండు. గట్టిగానే చెప్తుండు. కానీ దమ్ము కనబడతలేదు. ఆ దమ్ము కనబడకపోయేసరికి జనాలకి నచ్చుతలేదు. అండ్ నిన్న స్పెసిఫిక్‌గా చెప్తున్నప్పుడు కొన్ని గెస్చర్స్ అవన్నీ కూడా అంత గట్టిగా లేవు. గట్టిగా లేకపోయేసరికి నీ బాడీ లాంగ్వేజ్ కొంచెం చెక్ చేసుకో అన్నట్టుగా శ్రీముఖి ఒక హింట్ ఇచ్చింది. సో అది ప్రాపర్‌గా పోతలేదు బాడీ లాంగ్వేజ్. అవతలోళ్ళకి చూడడానికి మళ్ళీ ఒకటి ముక్కు పుడక దాంతోటి ఇంకొంచెం ఏదో డిఫరెంట్‌గా కనబడతది. సో తనకే పాపం మైనస్ అయితా ఉంది. ఆ ముక్కు పుడకని తీసేయించొచ్చు కదా! ఇంకెన్ని రోజులు డేర్ చేసిండు అయిపోయింది. ఇంకా ముక్కు పుడక ఎన్ని రోజులు ఉంచుకుంటాడు? దానివల్ల ఆయన మ్యాన్లీనెస్ కాడ ఇబ్బంది అయితుంది. పాపం ఆర్గ్యుమెంట్స్ అన్ని రకాలుగా కూడా తనకు మైనస్ అయితుంది. మంచి పిల్లగాడు. ఏమంటారు జీల్ ఉంది మనిషికి. ఏదో సాధించాలన్న తపన, కసి, పట్టుదల ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఎంకరేజ్ చేయండి. ఒకవేళ మీరు హేమంత్ లాంటి హైదరాబాదీ ఫ్లేవర్‌ని మాసీ స్టైల్‌లోనే కాకుండా కొంచెం క్లాసీ టచ్ తోటి ఉన్న పర్సన్‌ని చూడాలనుకుంటే అండ్ మంచి పర్సన్‌ని చూడాలనుకుంటే మీరు హేమంత్‌కి ఓటేయండి. బిగ్ బాస్‌లోకి పంపించే ప్రయత్నం చేయండి. అయితే హేమంత్‌కున్న బెస్ట్ క్వాలిటీ ఏందంటే తను పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా మనోడి స్టామినా ఎక్కువ ఉంది. స్ట్రెంత్ ఉంది మనిషి లోపల. దమ్ము ఉంది. సారీ. చూపించుకునే ప్రయత్నం చేస్తుండు. సో యంగ్ బాయ్‌ని మీరు ఎంకరేజ్ చేసి తన లైఫ్‌ని సెటిల్ చేద్దాం అనుకుంటే కనుక బిగ్ బాస్ హౌస్‌కి పంపాలనుకుంటే ఓటేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక కొంచెం అప్పర్ కేటగిరీకి వచ్చేసినాం మనమిగా. ఆర్కే ఉన్నాడు అండ్ సృష్టి అండ్ రాజకుమారి, మిథిలేష్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దాదాపు సమానమైన ఓటింగ్లు పడుతున్నాయి. యాక్చువల్లీ ఆర్కేకి నిన్న 2%, 3% కూడా కనబడ్డది ఓటింగ్. 1% కనబడ్డ పోల్స్ కూడా ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు 5%, 6% ఓటింగ్ కనబడుతుంది. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్‌లో నలుగురినే పెడితే 25% కనబడుతుంది. నాట్ ఏ జోక్. చరణ్‌ని దాటేసిండు కొన్ని పోల్స్‌లో యూట్యూబ్‌లో 26% కనబడుతుంది. శాలినీని ఎక్కడ పెట్టి శాలినియా లేదంటే ఆర్కేనా అంటే ఆర్కేకే పడుతుంది. 60-70% ఆర్కేకే పడుతుంది ఓటింగ్. సో ఇద్దరిని పెడితే అట్లా పడుతుంది. నలుగురిని పెడితే 26-25% పడుతుంది. నాట్ ఏ జోక్. నిజంగా చెప్తున్నా చాలా మంచి పర్సెంటేజ్. ఎందుకంటే 50% రోహిత్ పడుతుంది. రోహిత్, చరణ్ అండ్ హేమంతో లేదంటే దీపక్కో లేదంటే అమనో పెట్టి ఆర్కేని పెడితే ఆర్కేకి 25% పడుతుంది. రోహిత్‌కి 50 పోంగా. అంటే మామూలు విషయం కాదు కదా! దట్ వాజ్ హ్యూజ్. ఇక్కడ నార్మల్ అందరికీ కలిపిన ఓటింగ్‌లో స్టార్టింగ్ డే నుంచి పెట్టిన ఓటింగ్ పోల్స్‌లో చూస్తే ఆర్కే నిన్నటికి మొన్నటికి ఇప్పటికి ఒక 3-4% పెరిగిండు. సో ఆర్కేకి ఒక 5% ఓటింగ్, సృష్టికి ఒక 5%, రాజకుమారికి ఒక 5%, మిథిలేష్‌కి ఒక 6% ఓటింగ్ మనం బయట చూడొచ్చు. అంటే కొంచెం అటు ఇటు కొన్ని పోల్స్‌లో ఎట్లుందంటే మిథిలేష్‌కి 10% ఓటింగ్ ఉన్న పోల్స్ కూడా ఉన్నాయి. అందులో అమన్‌కి 11%, మిథిలేష్‌కి 11% ఉన్న పోల్స్ ఉన్నాయి. అండ్ చరణ్‌కి 15% అండ్ అమన్‌కి 11% అండ్ మిథిలేష్‌కి 11% ఉన్న పోల్స్ కూడా ఉన్నాయి. ఇట్లా కొన్ని పోల్స్‌లో అటు ఇటుగా ఉన్నా ఓవరాల్‌గా చూస్తుంటే ఈ అన్ని పోల్స్ కలిపితే మిథిలేష్‌కి ఒక 6-7% ఓటింగ్. మిగతా వాళ్ళకి రాజకుమారికి కానీ ఆర్కేకి రాజకుమారి ఓటింగ్ బాగా తగ్గింది. రాజకుమారి ఓటింగ్ డే 1 ఉన్నట్టుగా లేదు. డే 1 అంతా రాజకుమారి తప్ప ఇంకోరు లేరు. రాజకుమారి ఈ BB10 రాజ్యానికి రాకుమారి కాదు మహారాణి అన్నట్టుగా ఓట్లు పడ్డాయి. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్. రోహిత్ టాప్‌లోకి వచ్చేసిండు. ఆ తర్వాత అమను, చరణ్ వీళ్ళంతా మిథిలేష్ వీళ్ళంతా కూడా ఫైట్ చేసుకునే సిచ్యువేషన్‌కి వచ్చింది. వీళ్ళు దిగారు. శాలిని కూడా మంచి ఓట్ బ్యాంక్ తోటి ముందరికి పోతుంది. చాలా పోల్స్‌లో శాలినికి కూడా మంచి ఓటింగే ఉంది. అన్‌డౌటెడ్‌లీ శాలినికి ఒక 7-10% ఓటింగ్ మామూలు ముచ్చట కాదు. పెరిగింది బాగానే. సో ఆర్కే ఇక వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. సృష్టి చూడడానికి గుడ్ లుకింగ్. ఓటు బ్యాంక్ అయితే తక్కువ ఉంది. బిగ్ బాస్‌లోకి పోతుందా అంటే డౌట్. గోల్డ్ డ్రాప్ నుంచి వచ్చింది కాబట్టి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూడడానికి అందంగా ఉంటుంది.
ఫ్యాషన్ మోడల్, ఎటువంటి అంటే క్లాస్‌గా ఉండగలుగుతది, స్టైల్‌గా ఉండగలుగుతది, పాష్‌గా ఉండగలుగుతది. ఇట్లాంటి అన్ని రకాలుగా మనకు కనబడగలుగుతది. అండ్ తెలుగు కొంచెం వచ్చి రానట్టుగా మాట్లాడుతా ఉంది. అండ్ స్ట్రాటజిస్ట్ అయితే కాదు. జెన్యూన్, చాలా జెన్యూన్‌గా ఉండే పర్సన్, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడే రకం. సో, మీకు సృష్టి పర్ఫార్మెన్స్ నచ్చిన, సృష్టి ఉంటే బాగుంటది హౌస్‌లో అనిపిస్తే గనుక ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఆర్‌కే రామకృష్ణ. రామకృష్ణ నిన్న మొన్నటి కంటే ఇప్పుడు చాలా బెటర్‌గా ఉన్నాడు. దానికి కారణం ఏందంటే సింపతి మాత్రమే. తన గేమ్ చాలా బాగుందా అంటే బాలేదు. లిటరల్లీ బాలేదు. తన మాట తీరు చాలా బాగుందా అంటే తన మాట తీరులో మర్యాద ఉంది. తన మాట తీరులో మంచితనం ఉంది. కానీ బాగుందా అంటే పాయింట్ టు పాయింట్ లేదు. అంటే 'బిగ్ బాస్'కి పనికొచ్చే కంటెస్టెంట్ అంటే కాదు. కానీ 'బిగ్ బాస్'కి ఇలాంటి కంటెస్టెంట్లు కూడా ఎళ్ళిపోవచ్చు. సింపతితోటి ఎళ్ళిపోవచ్చు. అదే సిట్యుయేషన్ ఉంది. గేమ్ పరంగా చూస్తే ఎండ్యూరెన్స్‌లో చాలా బాగా ఆడిండు. అదొకటి. మిగతా వాటిలలో కూడా తనకి ఆ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది. కానీ కొంచెం ఆగం మనిషి. ఆ ఆగం వల్ల తన గేమ్ స్పాయిల్ అయితది. కన్‌ఫ్యూజ్ అయితాడు మనిషి. బాగా విపరీతంగా కన్‌ఫ్యూజ్ అయితాడు. ఆయనకు అర్థం కాదు. ఇలాంటి వాటి వల్ల తనకి నెగెటివే. కాకపోతే ఏంటంటే సింపతి అయితే వర్కౌట్ అయిందబ్బా! ఆ సింపతి వల్లనే పోయే ఛాన్స్, అంటే హౌస్‌లోకి పోయే ఛాన్స్ కూడా ఉంది. ఓట్ బ్యాంక్ పెరుగుతా ఉంటే. ఇంకా రానున్న ఎపిసోడ్‌లో విపరీతమైన సింపతి వస్తది ఆర్‌కేకి అని విన్నా. అంటే మనోడు వాయిస్‌ని ఫ్లక్చుయేట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల అవతలోళ్ళు ఇరిటేట్‌గా ఫీల్ అయ్యి రివర్స్ అయితుర్రు. మనోడు పాయింట్ పెట్టాడు. కన్‌ఫ్యూజ్ చేస్తా ఉంటాడు. దానివల్ల అవతలోళ్ళు ఇరిటేట్ అయితున్నారు. అవతలోళ్ళు ఇరిటేట్ అయితే ఖతం. మనోడికి ప్లస్. అంటే మనోడు చేసింది కాదు. కావాలని చేస్తుంది కూడా కాదు. అవతలోళ్ళు ఇరిటేట్ కాగానే పాపం ఆ రామకృష్ణ మీరు చూడండిరా అంత ఇరిటేట్ అయితున్నారు. మరీ దారుణం రా. మాట్లాడ రాకపోతే అంత చీప్‌గా చూస్తారా? ఆయనకి కన్‌ఫ్యూజ్ అయితాడు. కన్‌ఫ్యూజ్ అయితే అంత చీప్‌గా చూస్తారా అని అంటారు. ఇది మన హ్యూమన్ నేచర్ అబ్బాయి. మనం మార్చలేం. సో, రామకృష్ణ మంచితనం, రామకృష్ణ మర్యాద, రామకృష్ణ అమాయకత్వం, రామకృష్ణ కన్‌ఫ్యూజన్, అదంతా కూడా మీకు నచ్చితే ఓటేసే ప్రయత్నం చేయండి. సో, నెక్స్ట్ రాజకుమారి వచ్చినప్పుడు లిటరల్లీ చాలా పాజిటివిటీ. కానీ అంత పాజిటివిటీతోటి రావడమే తనకి శాపం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పాజిటివిటీ ఉన్నప్పుడు జనాలంతా అదే కోరుకుంటారు. ఎప్పటికి అదే ఇవ్వలేదు తను కూడా. ఎందుకంటే ఎప్పటికీ ఏడుస్తూ కూర్చోలేదు. ఎప్పటికీ తన ఎమోషన్‌ని చూపిస్తూ ఉండలేదు. ఎప్పటికీ తన బాధని చెప్పుకుంటూ ఉండలేదు. అట్లా చెప్పినా సింపతి అంటారు. ఎప్పటికీ తను ఏడవలేదు. ఎప్పటికీ తను నవ్వలేదు. ఇప్పుడు నవ్విందనుకో, ఏందిరా ఆమె ఆ రోజు అట్లన్నది ఇప్పుడేమో నవ్వుకుంట కిలకిల నవ్వుతుంది అని అంటావు. ఏడిచిందనుకో, సింపతి కోసం రా ఎప్పుడు ఏడుచుకుంటూనే ఉంటది అని అంటావు. ఆమె జోక్ చేసిందనుకో, ఏందిరా ఈమె జోకులు చేత్తాంది అని. నవదీప్ అన్నతోటి కొంచెం ఏదో అట్లా అదే అప్పుడు గౌతమ్ ఎస్ఎస్‌సి టైంలో మిమ్మల్ని చూస్తుంటే మీకోసం హైదరాబాద్‌కి వచ్చేదాన్ని ఇట్లాంటివి అన్నది చూసిండ్రా. అనంగానే ఈమేందిరా గిట్ల మాట్లాడుతుంది. ఈ ముగ్గురు పిల్లల తల్లి గిట్ల మాట్లాడుతుందా? ఆమె పిల్లల కోసం వచ్చిన అన్నది కదరా. ఇవన్నీ అంటాం మనం. అంటే ఆమె ఏం చేసినా క్వెషన్ చేయడానికి రెడీగా ఉంటాం. సో, దానివల్ల ఏంటంటే ఆమెకి బాగా మైనస్ అయితూ వస్తుంది. ఆమె ఏడ్చింది మొన్న, అనవసరంగా ఏడ్చింది. సిచ్యువేషన్ లేదు, ఒక పాయింట్ లేదు, ఒక కథ లేదు, కార్ఖాన లేదు. ఏడవంగానే అందరూ నెగిటివ్‌గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. డే 1 ఉన్న ఆ పాజిటివిటీ మొత్తం పోయింది. క్లీన్ స్వీప్ అయింది. ఆ పాజిటివిటీ ఓన్లీ మళ్ళీ ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లలో తప్ప ఇంకెక్కడ కనబడతలేదు. మిగతా వాళ్ళు బయటోళ్ళంతా కూడా ఎంకరేజ్ చేస్తారు. దానివల్లనే ఆమెకు ఓటు బ్యాంక్ బాగా తగ్గింది. పైకెళ్ళి ఝాన్సీని తీసుకున్నారు. ఆల్రెడీ పల్లెటూరు అమ్మాయి తీసుకున్నారు. ఈమెను తీసుకుంటారా అంటే క్వెషన్ మార్క్. మరి ఇప్పుడు ఉన్నోళ్ళలో పెళ్ళైన ఆమె ఈమె ఒక్కతే. ఎవరు లేరు పెళ్ళైనోళ్ళు. సెలబ్రిటీ కేటగిరీలో వస్తున్నోళ్ళు చాలామంది పెళ్ళైనోళ్ళు వస్తున్నారు. కాబట్టి ఈ పెళ్ళైనోళ్ళని తీసుకోరు అనే పాయింట్ ఒకటి ఉంది కదా! అగ్ని పరీక్షలు చూడుర్రి భాగ్యనైతే మెల్లగా పంపించిర్రా. గ్రూప్ డిస్కషన్ దాకా అమ్మాయిల్ని పెళ్ళైనోళ్ళని తీసుకున్నారు. గ్రూప్ డిస్కషన్‌లో చాలామంది తీసేసారు. అగ్ని పరీక్ష వరకు కొంతమంది పెళ్ళైనోళ్ళని తీసుకున్నారు. ఆ టాప్ 15కి వచ్చేసరికి ఇద్దరినే తీసుకున్నారు. ఆ టాప్ 15లోకెళ్ళి కూడా ఒకరిని పంపించేసారు. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు. ఏం జరుగుద్దో చెప్పలేము. రాజకుమారి ఎళ్తదా? ఎళ్ళదా? బయట బజ్ చూస్తుంటే బానే ఉంది. ఓటు బ్యాంక్ కూడా పెరుగుతుంది. మనం ఇక్కడ చూస్తుంటే ఆన్‌లైన్ ఓటింగ్స్‌లో రెగ్యులర్‌గా ఫాలో అయ్యే 'బిగ్ బాస్' లవర్స్ పెద్దగా ఓటేసి ఎంకరేజ్ అయితే చేస్తలేనట్టున్నారు. ఎందుకంటే ఏ పోల్ చూసినా గానీ రాజకుమారికి కొన్నిట్లలో 3.8 ఉంది, కొన్నిట్లో 5.7 ఉంది, కొన్నిట్లో 5.6 ఉంది, కొన్నిట్లో 4.9 ఉంది, కొన్నిట్లో 5 ఉంది. సో, ఓవరాల్‌గా రాజకుమారికి ఎక్కడ చూసినా గానీ తక్కువ ఓటు బ్యాంకే ఉంది. కానీ అఫీషియల్‌లో మాత్రం గట్టి ఓట్లు పడుతున్నాయేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజమండ్రి పరిసర ప్రాంతాలలో అందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియోలు ఎత్తుర్రు. ఎక్కడ చూసినా గానీ ఆమెకు ఒక పాజిటివ్ వీడియో పడుతుంది. కాబట్టి తను 'బిగ్ బాస్'లో ఎళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఓటు బ్యాంకు మరి ఇక్కడ ఆన్‌లైన్‌లో చూస్తే లేదు. ఇక్కడ ఎందులో లేదు. యూట్యూబ్‌లో లేదు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ పోల్స్‌లో కూడా లేదు. మిథిలేష్ గురించి చెప్పాలి. మిథిలేష్ అండ్ శాలిని వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలి. వీళ్ళిద్దరికీ దాదాపు 7-10% ఓటింగ్ ఉంది. కొన్ని పోల్స్‌లో శాలినికి 7.6, కొన్ని పోల్స్‌లో శాలినికి ఇక్కడ రాయలేదా? శాలిని పేరు రాయలేదు. కొన్ని పోల్స్‌లో 11 ఉంది. కొన్ని పోల్స్‌లో 7 ఉంది. కొన్నిట్లో 8 అట్లా రకరకాలుగా ఉంది. మిథిలేష్‌కి కూడా అంతే. కొన్నిట్లో 11 ఉంది మిథిలేష్‌కి కూడా. కొన్నిట్లో 7 ఉంది. కొన్నిట్లో 8, కొన్నిట్లో 6, కొన్నిట్లో 5 అట్లా రకరకాలుగా ఉంది. సో, మిథిలేష్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నా గానీ ఆయనకు ఒక 7-10% మధ్యలో ఓటింగ్ సిమిలర్ టు శాలిని వీళ్ళిద్దరికీ సేమ్ ఉంది.
మిథిలేష్‌కున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తనకున్న కటౌట్. రెండోది తనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే అతను వైట్ గోల్డ్ త్రూ సెలెక్ట్ అయిన పర్సన్. వైట్ గోల్డ్ కంపెనీ వాళ్ళు గానీ, గోల్డ్ డ్రాప్ కంపెనీ వాళ్ళు గానీ వాళ్ళ తరపున వచ్చిన ఒక కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపాలి అని అనుకుంటారు. అట్లా పంపితే వాళ్ళకి ప్లస్ అయిద్ది. ఆళ్ళ కంటెస్టెంట్ ఉంటే ఎప్పటికి మన వైట్ గోల్డ్ గానీ, గోల్డ్ డ్రాప్ గానీ దానికి సంబంధించిన ప్రమోషన్ చేసుకోవచ్చు. గోల్డ్ డ్రాప్ కంటెస్టెంటు అని అంటారు. వైట్ గోల్డ్ కంటెస్టెంటు అని అంటారు. అట్లుంటే ఎప్పటికి ఒక పేరు నానుతా ఉంటే బెటర్‌గా ఉంటదని చెప్పి వాళ్ళ కంపెనీలు వైట్ గోల్డ్ కంపెనీ ఆర్ గోల్డ్ డ్రాప్ కంపెనీ కూడా వాళ్ళే సెపరేట్‌గా వీళ్ళ కోసం పీఆర్ చేస్తున్నారు అనేది విన్నా. వాళ్ళే సెపరేట్‌గా పీఆర్‌ని పెట్టుకొని మరీ వీళ్ళని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పీఆర్ గురించి ఒక మాట మాట్లాడతా. పీఆర్ చెడ్డదా? మంచిదా? పీఆర్ అంటే ఏంటి? పబ్లిక్ రిలేషన్. పీఆర్ అంటే ఏంటిది? స్ట్రాటజీలేసి వీళ్ళ వీడియోస్‌ని జనాలకు చేర్చేలాగా చేయడం. వీళ్ళ పాజిటివ్ కంటెంట్‌ని జనాలకు పుష్ చేయడం. అది నచ్చితే ఓట్లేస్తారు, ఫ్యాన్స్ అయితారు. అది నచ్చకపోతే ఓట్లేయరు, ఫ్యాన్స్ గారు. అండ్ వేరేటోళ్ళని నెగెటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నెగెటివ్ అయితారు. లైక్ మిథిలేష్ విషయంలో జరిగిందది. రోహిత్‌ని నెగెటివ్ చేయాలన్న ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళ పీఆర్ వాళ్ళు కంప్లీట్‌గా మిథిలేష్‌కి బాగా బ్యాక్‌లాష్ వచ్చింది. చాలా ఇబ్బందయింది. దాన్ని మళ్ళీ వీడియోని తీసుకొని వన్ సెకండ్ గొంతులో కిచ్. దాని నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది. దాని గురించి ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ వీడియోలు చేయాల్సొచ్చింది. అసలు ఏం జరిగింది? ఏంది కదా? అని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా రకరకాల వీడియోలు వచ్చినాయి. చాలా బజ్ క్రియేట్ అయింది. కానీ దానివల్ల మిథిలేష్ కొంత నెగెటివిటీ వచ్చింది. దాని నుంచి బయట పడ్డాడనుకోరి. ఎందుకంటే తను ఆడే విధానం, తను ఉండే విధానం, తను చేసే విధానం అంతా మళ్ళీ తనకు ప్లస్ అయితా ఉంటది కాబట్టి బానే ఆడతాడు. కండపుష్టి ఉంది. యంగ్ కాబట్టి ఆడే కెపాసిటీ ఉంది. అండ్ మాట్లాడడంలో కూడా క్లారిటీగా మాట్లాడతాడు కాబట్టి అవన్నీ కూడా ప్లస్ అయితాయి కాబట్టి మిథిలేష్‌ని జనాలు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో, మిథిలేష్‌కి అలాగే శాలిని అంటే అంటే ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనే డైలాగ్ వాడొచ్చో లేదో గానీ తన నుంచి అలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు జనాలు. ఎందుకంటే సృష్టి నుంచి ఎక్స్‌పెక్ట్ చేశారు. ఎందుకంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంది. చూడడానికి మెంటల్లీ స్ట్రాంగ్ అన్నట్టు కనబడతది. కానీ శాలిని వెరీ మచ్ స్ట్రాంగర్ దాన్ అదర్ ఫీమేల్ కంటెస్టెంట్స్ అన్నట్టుగా మెంటల్‌గా తను స్ట్రాటజికల్‌గా మూవ్స్ చేయడం గానీ అది అంటే కొంతమంది కన్నింగ్ అనొచ్చు, కొంతమంది స్ట్రాటజీ అనొచ్చు, కొంతమంది తను గెలవడానికి ఏదో స్కెచ్ చేసిందనుకోవచ్చు. మొత్తంగా అయితే స్ట్రాటజీలు వాడడం వచ్చు శాలినికి. తెలివిగా స్ట్రాటజీలు వాడగలుగుతది, ముందుకు పోగలుగుతది, ఫిజికల్ టాస్క్‌లు ఆడగలుగుతది. అబ్బాయిలు స్ట్రాంగెస్ట్ అబ్బాయిలైన మిథిలేష్ లాంటోళ్ళు, రోహిత్ లాంటోళ్ళు, ఇంకా మిగతా అబ్బాయిలతోటి దీపక్ లాంటోళ్ళతోటి కూడా పోటీ పడి బాల్‌ని గ్రాబ్ చేసిన మొన్న టాస్క్‌లో ఫిజికల్ టాస్క్‌ని కూడా చూడొచ్చు. అండ్ అంతకంటే ముందు పెట్టిన ఎండ్యూరెన్స్ టాస్క్‌లు కావచ్చు. ఆ డేర్ దగ్గర నుంచి చూస్తే శాలిని ఎప్పటికప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తూనే ఉంది. ఇక చెప్పాలంటే చాలామంది అబ్బాయిలు ప్రూవ్ చేసుకోలేదు కానీ శాలిని ప్రూవ్ చేసుకుంది. చూడ్డానికి సాఫ్ట్‌గా కనబడుతుంది, అమాయకంగా కనబడుతుంది, పొట్టిగా గింతంత కనబడుతుంది. కానీ పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు శాలిని తన పాయింట్ పెట్టడంలో కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటది. కొంచెం నోరు జారుతుంది. ఇది 100% ట్రూ. ఒక నోరు జారడం వల్ల తనకి వచ్చిన నెగటివిటీ చాలా ఉంది. కానీ దానికంటే మించి తన పర్ఫార్మెన్స్ ఉంది. తను హౌస్‌లో ఉంటే తను ఫిజికల్ టాస్క్‌లో అబ్బాయిలకు పోటీ ఇవ్వగలుగుతది. మెంటల్ టాస్క్‌లో కూడా గట్టిగా చేయగలుగుతది. స్ట్రాటజీలు వేయగలుగుతది. ప్లాన్ వేయగలుగుతది. బిగ్ బాస్ టీమ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. స్ట్రాటజీలు ఏసేటోళ్ళంటే ఇష్టం బిగ్ బాస్ టీమ్‌కి. ఏదో ఒక పెంట పెట్టాలా బై. ఆ పెంట పెట్టే కెపాసిటీ ఎవరికుంది? శాలినికి ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ టీమ్ ఒక ముగ్గురిని అంటే టోటల్‌గా 7గురిని హౌస్‌లోకి పంపబోతున్నారు. ఆల్రెడీ ఝాన్సీ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు 6గురు. 6 ముగ్గురిని ఓటు బ్యాంక్ త్రూ పంపిస్తే ముగ్గురిని జడ్జెస్ త్రూ పంపిస్తారు. ఆ జడ్జెస్ త్రూ పంపించే దానిలో శాలిని ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఓట్లు రాకపోతే అని అనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రాటజికల్ బ్రెయిన్ ఉండాలి. అలాంటి బ్రెయినీ ఉండాలి. ఆ బ్రెయినీ విత్ బ్యూటీ ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే బ్యూటీ విత్ బ్రెయిన్ వెరీ డేంజరస్. సో, ఆ డేంజర్‌గా వర్కౌట్ అవ్వచ్చు శాలిని. సో, శాలినిని మనం బిగ్ బాస్‌లో చూసే ఛాన్స్ ఉంది. అండ్ బిగ్ బాస్ అంటే శాలినికి ఓటు బ్యాంక్ కూడా గట్టిగానే ఉంది. 7-8%, 7-10% వరకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఆమె ఎళ్ళే ఛాన్స్ ఉంది. మీరు శాలినికి ఓటేస్తున్నారా? ఏ బేసిస్‌లో ఓటేస్తున్నారు? శాలిని అందంగా ఉందని ఏస్తున్నారా? శాలిని గట్టిగా మాట్లాడుతుందని ఏస్తున్నారా? శాలిని యారగెంట్‌గా ఉంది, ఇలాంటి పర్సన్ ఉంటే బాగుంటదని ఓటేస్తున్నారా? శాలిని తెలివి కల్లది, మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంది, స్ట్రాటజికల్‌గా ఉంది అని ఓటేస్తున్నారా? ఏ పాయింట్ మీద ఓటేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అమన్, చరణ్ వీళ్ళిద్దరికీ పోటాపోటీగానే ఓటింగ్ పడుతుంది. కొన్ని పోల్స్‌లో అయితే చరణ్‌కి 16-17%, కొన్ని పోల్స్‌లో అమన్‌కి 19%, కొన్ని పోల్స్‌లో చరణ్‌కి 11%, అమన్‌కి ఎక్కువ పర్సెంటేజ్ 17-18 అట్లా. కొన్ని పోల్స్‌లో చరణ్‌కి 17-18%, అమన్‌కి 11%. ఇట్లా రకరకాలుగా కనబడుతున్నాయి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పోల్స్‌లో పాపులర్ యూట్యూబర్స్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పోల్స్ అన్నిట్లలో కూడా కొన్నిట్లలో ఏంటంటే మిథిలేష్ హైలైట్‌గా ఉంటే, కొన్నిట్లలో అమన్ హైలైట్‌గా ఉంటాడు. కొన్నిట్లలో చరణ్ హైలైట్‌గా ఉంటే, కొన్నిట్లలో అమన్ తక్కువగా ఉంటాడు. ఇట్లా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా 10-20% ఓటింగ్‌లో చరణ్ అండ్ అమన్ మనకి ప్రతి చోట కనబడతా ఉన్నారు. ఇది చాలా డిఫరెన్షియేషన్ కదంటే అట్నే కనబడుతున్నారు మరి. కొన్నిట్లో ఇతనికి 11 ఉంటే, కొన్నిట్లో అతనికి 11 ఉంటుంది. కొన్నిట్లో అతనికి 19 ఉంటాయి, కొన్నిట్లో ఇతనికి 17 ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉన్నారు. కాబట్టి ఓవరాల్‌గా మనం చూస్తే 10-20% మధ్యలో అంటే టాప్ 2 పొజిషన్ కోసం, ఓటింగ్‌లో టాప్ 2 పొజిషన్ కోసం వీళ్ళిద్దరు కొట్లాడుతారు. అమన్ అండ్ చరణ్. ఆఫ్‌కోర్స్ బేసిక్ ఒకరికి తర్వాత ఒకరి గురించి మాట్లాడాలి. అమన్ గురించి మాట్లాడాలంటే ఫైర్ ఉంది మనిషి లోపల. మాట్లాడే విధానం ఉంది. గట్టిగా మాట్లాడతాడు.
కొన్నిసార్లు గట్టిగా షౌట్ చేస్తాడు. అమన్కి శాలినికి ఉన్న ఒక సిమిలర్ క్వాలిటీ షటప్ అనడం వీళ్ళిద్దరికి వస్తుంది. అమన్కి శాలినికి ఒక థింగ్ బయట తిరుగుతుంది. ఇద్దరికి కలిపి పిఆర్ ఒక్కడేనా, ఆయన దానిలో ఈమె పోస్టర్ ఉంది అని, అంటే ఫేస్బుక్లో పోస్టర్ ఇద్దరిది సేమ్ ఉంది పెట్టుకున్నారు అని ఒకటి ఉంది. సో కావచ్చేమో. నేను పిఆర్ గురించి ఏం తప్పు పట్టనబ్బా. వీళ్ళు జనాలకు పోవాలంటే వీళ్ళ కంటెంట్ని పాజిటివ్గా ముక్కలు చేసి పెట్టేటోడు కావాలి. వీళ్ళే కూర్చుండి ఎడిట్ చేసుకోలేరు. సోషల్ మీడియా ప్రపంచం ఇది. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ రీల్ పెట్టకపోతే మన దగ్గర రాదు. వాళ్ళే పెట్టుకోవాలంటే కుదరదు. వాళ్ళు షూటింగ్లో ఉంటారు కాబట్టి ఎవరైనా పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పిఆర్. దట్స్ ఇట్. ఇవాళ రేపు అంతే. కళ్యాణ్కి చేసిన పిఆర్ఏ అమన్కి చేస్తున్నది అంటే కళ్యాణ్కి పాజిటివిటీ, అమన్కి నెగిటివిటీ. ఎందుకని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటాను. నాకైతే బాధ అనిపించింది. కళ్యాణ్కి పిఆర్ చేసిన వాళ్ళే అమన్కి చేస్తున్నారంటే, కళ్యాణ్కి ఏమో పిఆర్ లేదు పాపం జెన్యున్గా వచ్చిండు అని అన్నారు. అదే అమన్ అదే పిఆర్ని పెట్టుకుంటే మాత్రం పిఆర్ ఆయనకి చేసిన పిఆర్ అంటారు. అదేంది ఇది? ఆయనకి చేస్తే తప్పు కాదు, ఈయనకి చేస్తే తప్ప. అదేంది? ఎందుకని ప్రశ్నిస్తున్నాను అంతే. సరే, అమన్ను పక్కన పెట్టరు పిఆర్ల గురించి, అది పెద్ద విషయం కదా. వాళ్ళు ఆడితేనే నువ్వు ఓటేస్తావు, పిఆర్ చూసి ఓటేస్తావా? వాళ్ళు ఆడితేనే నువ్వు ఓటేస్తావు పోయి, అంతే. మరి వాళ్ళిద్దరికి అమన్కి కానీ శాలినికి కానీ ఏమన్నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లక్షల్లో వచ్చారంటే రాలే. ఎందుకు రాలేదు? వాళ్ళు మిమ్మల్ని ఆ రేంజ్లో మెప్పించలేకపోవచ్చు, అందుకే రాలేదు. మిథిలేష్కి వచ్చినట్టు, చరణ్కి వచ్చినట్టు ఫాలోవర్స్ విపరీతంగా వచ్చారా? ఈవెన్ రోహిత్ కూడా రాలే ఫాలోవర్స్. ఇంకా అట్లాంటి ఏమంటావు చెప్పు? 7 లక్షలు 8 లక్షల మంది ఝాన్సీకి ఉన్నారు. మరి రోహిత్ నెంబర్ 1 కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష, మరి ఆయనకున్నారా ఫాలోవర్స్? లేరు. 30,000 మంది అయినట్టున్నారు ఇప్పటికీ. సరే, ఇక్కడ అమన్ స్ట్రాటజికల్గా ఆడగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, ఫైర్ కాగలుగుతాడు, ఎనర్జీ ఉంది, అగ్రెసివ్ నేచర్ ఉంది. ఓ షోయల్ లాగానో లేదంటే సన్నీ లాగానో అగ్రెసివ్గా మాట్లాడగలుగుతాడు. అగ్రెసివ్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. అట్లాంటి కంటెస్టెంట్ చాలా టాప్ దాకపోతాడు. అంటే ఒక సిచ్యువేషన్లో కోపం రావాలి మనిషికి. కోపం రాకపోతే వాడు ఎట్లా మనిషి అవుతాడు అనేటట్టుగా ఉంటుంది కదా. సో కోపంగా మాట్లాడగలుగుతాడు, ఎంటర్టైన్ చేయగలుగుతాడు, గేమ్స్ ఆడగలుగుతాడు. మనిషి చూడ్డానికి గుడ్ లుకింగ్ యాక్టర్, మంచి యాక్టర్. అండ్ ఫ్లట్టింగ్ నేచర్ అనేది ఉంది. పులిహోర కలపగలుగుతాడు, కంటెంట్ ఇవ్వగలుగుతాడు. కావాలని ఇవ్వకపోయినా న్యాచురల్గా కంటెంట్ పుడుతుంది అమన్ చుట్టూ. లొల్లి పెట్టుకోగలుగుతాడు, ఒకటేసారి ఇద్దరికి ఫ్లట్ చేయగలుగుతాడు, ఏదో ఒకటి చేయగలుగుతాడు. మొత్తానికి పులిహోర రాజా అనండి, ఆర్గ్యుమెంట్ కింగ్ అనండి, ఏదో ఒకటి అనండి, మొత్తానికి అయితే అమన్ చాలా మంచి ఎంటర్టైనర్ అవుతాడు. సో అమన్కి ఓట్ బ్యాంక్ కూడా బాగానే ఉంది. 11 to 20% మధ్యలో ఉందంటే నాట్ ఏ జోక్. రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది. సో అమన్కి మీరు ఏ బేసిస్లో ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ అమన్ని బిగ్ బాస్లో చూడాలంటే మీరు పుష్ చేయాల్సిందే ఓట్లేసి. రైట్, నెక్స్ట్ చరణ్. ఇది చూడ్డానికి చోటా పటాకా బడా ధమాకా అన్నట్టు క్యాండిడేట్. ఎందుకు తెలుసా? చరణ్ మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం చూడంగానే. ఎంటర్టైనర్, ఎంటర్టైన్ చేసిండ్రా, జోకులు వేసిండు, నవ్వించిన, అయిపోయిందిరా భయ్ ఏం లేదు అనుకుంటే మొన్న ఎండ్యూరెన్స్ టాస్క్లో ఇచ్చి పడేసిండు. అరే ఏం ఆడినావు భయ్యా, అసలు పక్కన టీం వాళ్ళందరికీ నువ్వు ఒక్కడివి కాంపిటీషన్ అయినావు, మామూలు ముచ్చట కాదు. నిన్ను దాటి ఉండాలన్న తపనతో అక్కడ మిథిలేష్ అండ్ హేమంత్ కష్టపడాల్సి వచ్చింది. బక్క బలచని బాడీ వేసుకొని బొక్కలలో బలం పెట్టుకొని ఎంత సింపుల్గా చిన్న పొలగాని లెక్క ఉంటావు. 7వ తరగతి 8వ తరగతి చదివే చిన్నపిల్లగాని లెక్క కనబడుతావు. అరే ఇంత దమ్ముందా, ఇంత బాగా ఆడగలుగుతారా, ఏ ఆ టాస్క్లో కూడా పెద్దగా కనిపించలేదు కదా మనకి అన్నట్టుగా అనిపించిన పర్సన్ ఆ రోజు ఎండ్యూరెన్స్ టాస్క్లో ఇచ్చి పడేసిండు. ఆ బ్యాలెన్స్ వెయిట్ కొలిచే దానిలో కూడా తను కూడా అంటే బాగా పర్ఫామ్ చేయగలిగిండు. ఎక్కడ టాస్క్ ఉన్నా కానీ తెలివి యూజ్ చేయాల్సిన టాస్క్లో ఈజీగా గెలుస్తుండు. సైలెంట్గా వస్తాడు, ఏదో ఒకటి వేసేసి వెళ్ళిపోతాడు. రోజుకి 1 మినిట్ కూడా కనిపించాడు ఎపిసోడ్లో, కానీ ఆ 1 మినిట్ ఇంపాక్టబుల్గా అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. అసలు ఒక మాట మాట్లాడితే ఒక బాణాలకి వెళ్ళిపోతుంది. బుల్లెట్ పాయింట్ పెడతాడు, సైలెంట్గా పోయి కూర్చుంటాడు. నిన్న నీవు ఎవరికంటే తోపు కంటెస్టెంట్వి అని అడిగినందుకు నేను దీపక్ కంటే బెస్ట్ కంటెస్టెంట్ నేను చెప్పి ఒక్కొక్క పాయింట్ పెడతాంటే బుల్లెట్ల లెక్క దిగిపోతున్నాయి. అరే ఎప్పుడు మాట్లాడినా ఆ మాట మాట్లాడితే ఇనేటట్టుగా ఉంటుంది, ఇనబుద్ధి అవుతుంది, ఆ పాయింట్ స్ట్రాంగ్గా ఉంటుంది, కరెక్ట్ మాటే మాట్లాడతాడు. అపూర్వతోటి ఓ రోజు గొలుసుకున్నప్పుడు నువ్వు ప్రతిసారి నేను ఫూటాతో స్టేయా ఎగ్జిటా అక్కడ దాకా పోయించిన, అంతవరకు డేర్ చేసిన, అంత డేర్ చేసి వచ్చిందని నేను అని అంటే అప్పటిదాకా మనకున్న డౌట్ అని మనకు అనిపిస్తుంది. అరే ఏంద్రా ఈమె ఆడక అక్కడ దాకా పోతే ఈమెమో నేను ఇంత చేసిన అని చెప్పుకుంటాను, ఏదో గొప్పగా సాధించినట్టు చెప్పుకుంటాను ఏంది అని మనం అనుకునే లోపు టక్కున చరణ్ లేచి ఒక మాట నిన్న చెప్పినావు ఈరోజు చెప్పినావు వింటున్నా అట్టే చెప్తావు. నువ్వు అక్కడ దాకా పోలే, నేను పట్టుకొని పేరు ఎందుకు, నువ్వు ఆడలేదు, నువ్వు డేర్లకు రాలేదు, నువ్వు అస్సలు పర్ఫార్మెన్స్ నీది లేదని చెప్పి అక్కడ దాకా పోయినావు, అది గొప్పగా చెప్పకు నువ్వు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, మనలో ఉన్న మాటని బయటకు కుండబద్దలు కొట్టుగా చెప్తున్న వ్యక్తి. 2, నిన్న దీపక్ తోటి మనకున్న డౌట్ మనం చెప్పిన నేను రివ్యూలో, ఏందిరా భయ్ ఆయన కూడా ఊపిండు కదా పక్కన వాళ్ళ ప్యాన్లా, ఆయన కూడా చీటింగ్ చేసిండు కదా, అందరూ చేస్తున్నట్టు అతను చేసిండు కదా, అదేంది నేను ఫేర్ గేమ్ ఆడినా అని ఏడిచిండు, ఇదేంది కన్నీళ్ళు తెచ్చుకొని మరి ఏడిచిండు అనే పాయింట్ మన లోపల ఉంది.
చరణ్ కుండ బదులు కొట్టినట్టుగా టైం చూసి చెప్పేసిండు. డిస్హానెస్టీ ఇన్ గేమ్స్ అన్నాడు. ఆ పాయింట్ పెట్టే విధానం ఖతర్నాక్గా ఉంది. 3-4 పాయింట్లు చెప్పిండు. 3-4 పాయింట్లు బుల్లెట్ పాయింట్లే. మాటగాడు పోయి ఆటగాడు కాదు మాటగాడు. ఖతర్నాక్గా పాయింట్లు పెట్టగలుగుతాడు, సూపర్గా మాట్లాడగలుగుతాడు, ఎంటర్టైన్ చేయగలుగుతాడు, పంచులు వేయగలుగుతాడు. చిన్న సీన్లో తీసుకొచ్చి నిలబెట్టిన ఒక పంచ్ వేసేస్తాడు. నార్మల్గా మాట్లాడితే ఒక పంచ్ అన్నలే ఉండాలి, లేదంటే పవర్ఫుల్ డైలాగ్ అని ఉండాలి. అట్లా ఖతర్నాక్ మాట్లాడగలుగుతాడు. ఇలాంటి మాటగాడు బిగ్ బాస్ హౌస్లో ఉంటే పనికి వస్తుంది, ఇలాంటి ఎంటర్టైనర్ ఉంటే పనికి వస్తుంది. కాబట్టి చరణ్ ఓటు బ్యాంక్ కూడా అదే రేంజ్లో ఉంది. సేమ్ అనుకున్నట్టే 11-19%, 20% వరకు ఓటు బ్యాంక్ ఉంది. ఎక్కడ చూసినా ఓటు బ్యాంక్ గట్టిగానే ఉంది. ఇక్కడ చరణ్ని ఇష్టపడే బ్యాచ్ కూడా చాలామంది అయ్యారు. ఎందుకంటే 0 ఫాలోవర్స్ నుంచి స్టార్ట్ అయిన చరణ్ అండ్ రోహిత్, వీళ్ళిద్దరికి ఇప్పుడు రోహిత్కి అంత పెద్ద ఫాలోవర్స్ రాలేదు, కానీ చరణ్కి Day 1 ఆ ఆడిషన్ వీడియో 3 గ్రీన్స్ వచ్చిన వీడియో ఉంది కదా, ఆ వీడియో త్రూయే ఇన్స్టాగ్రామ్లో దాదాపు అతనికి 2 రోజులలో 50,000 మంది నుంచి 75,000 మంది ఫాలోవర్స్ ఏమో వచ్చారు. కరెక్ట్గా 4 రోజులలో 1,00,000 మంది వచ్చారు. కరెక్ట్గా వారం రోజులలో 140,000 మంది వచ్చారు. ఇప్పుడు 150,000 దాకా ఉన్నారు ఫాలోవర్స్. అరే నాటే జోక్ జమ్ 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 అని వస్తారు. మళ్ళీ అంతా ఫీమేల్ ఫాలోయింగ్, గర్ల్స్ చాలా వరకు అమ్మాయిల ఫాలోయింగే విపరీతంగా. అబ్బాయిలు కూడా ఉన్నారు, కానీ అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కడ ఉంది అంటే వెరీ యంగ్గా కనబడతాడు, చిన్నోళ్ళ లెక్క క్యూట్గా కనబడతాడు, ఏదో చోటా మహేష్ బాబు లెక్క కనబడతాడు. దానివల్ల ఏంటంటే చాలామంది అమ్మాయి లవర్ బాయ్ అని అందుకే అంది శ్రీముఖి. నెగిటివిటీ బయట అంటే తిరుగుతూ ఉంది ఏంటంటే శ్రీముఖిది నిజామాబాదే అండ్ ఇతనిది నిజామాబాదే కాబట్టి ఎంకరేజ్ చేస్తుందని ఒక నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది. నిజామాబాద్ అయినంత మాత్రాన ఎంకరేజ్ చేయరు. నిజామాబాద్లో కోట్ల మంది ఉంటారు. నిజామాబాద్ అనే డిస్టిక్ అది, ఆ డిస్టిక్ మొత్తంలో కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారు. శ్రీముఖి తీసుకొచ్చి కాదు కదా, అక్కడ ఉన్నాడు కాబట్టి అతను ఎంకరేజ్ చేస్తాడు కాదు కదా. అక్కడనే ఇంకా తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మరి జడ్జెస్లో ఒకరు హైదరాబాద్ నుంచి ఉన్నారు, ఒకరు మదనపల్లి నుంచి ఉన్నారు, ఒకరు ఆంధ్ర నుంచి ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా అరే బాగా పర్ఫామ్ చేయకపోతే అతను తొక్కేయాలంటే తొక్కేయచ్చు కదా. అట్లా కాదు, పర్ఫామ్ చేస్తే ఉంచుతారు, లేదంటే లేదు. ఈ రికమెండేషన్లు అంటగట్టి వాళ్ళు చేసిన దాన్ని నెగిటివ్ చేసి తగ్గించడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇంకేం లేదు. అదే స్టార్టింగ్ వచ్చినప్పుడు మాది నిజామాబాద్, మీది నిజామాబాద్, మనది నిజామాబాద్ అని ఒక్క మాట అన్నందుకు అది పట్టుకొని బాగా నెగిటివ్ చేస్తారు. కానీ అది కామన్, అది ఎక్కడ పుట్టింది? మీది తినాలి, మాది తినాలి, మనది తినాలి అనే డైలాగ్ నుంచి పుట్టింది. దాన్ని పట్టుకొని రికమెండేషన్ క్యాండిడేట్ అనే పాయింట్ పెట్టే ప్రయత్నం చేసేసి కూడా అది ఒక బుల్షిట్ థింగ్. ఇప్పుడు మీది మదనపల్లె, మాది మదనపల్లె, మనది మదనపల్లె అని కూడా అనుకున్నారు. ఎవరు? బిందు మాధవ్ అండ్ మిథిలేష్ రెడ్డి. అట్లని చెప్పి మిథిలేష్ రిజర్వేషన్ క్యాండిడేటా? కాదు కదా, అలా కాదు భయ్. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి అవమానిస్తే వాళ్ళని మళ్ళీ ఒకసారి ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు గమనించండి, దీపక్ విషయంలో గడ్డం గీకేటప్పుడు ఫస్ట్ ఆడిషన్ వీడియోలో నువ్వు మ్యానిపులేటర్వి అది ఇది అని చెప్పి అన్న వ్యక్తులే నువ్వు ఫెయిర్ గేమ్ ఆడినావు, నువ్వు సూపరు, నువ్వు తోపు అని చెప్పారు. అతను ఫెయిర్ గేమ్ ఆడకపోయినా సూపర్ తోపు అని చెప్పారు. ఎందుకు? అవమానించా, ఎంకరేజ్ చేశా. నీళ్లు కొట్టిరు రోహిత్కి, ఆ నీళ్లు కొట్టిన రోహిత్కి స్టార్ పెట్టి నీళ్లు కొట్టిన రోహిత్కే స్టార్ పెట్టినావంటే చూడు అని చెప్పి అవమానించారు, ఎంకరేజ్ చేశారు. అట్లా అందరినీ అవమానిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మీరు నిన్న గమనిస్తే చరణ్ని మిగతా వాళ్ళందరినీ కూడా ఒక రౌండ్ గట్టిగా తిట్టేసి తిట్టిన వాళ్ళమే పొగడాలి కదా, చరణ్ దా డ్యాన్స్ చేద్దాం అని చెప్పి పిలిచి డ్యాన్స్ చేశారు. అవునా కదా? సేమ్ ప్యాటర్న్లో జరుగుతుంది. అది అర్థం చేసుకోరు అంతే. అదే జస్ట్ ఒక స్క్రిప్ట్ ప్యాటర్న్ అంతే. రైట్. చరణ్కి ఓటు బ్యాంక్ బాగానే ఉంది అండ్ ఫ్యాన్స్ బాగా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యాన్స్ లిటరల్లీ నేను చూస్తానా అండ్ లవర్ బాయ్ అని చెప్పి వీడియోలు పెడుతున్నారు అమ్మాయిలు. రోహిత్ కూడా ఈ మధ్య స్టార్ట్ అయినాయి అమ్మాయిలు. అది అసలు ఈ అబ్బాయిని ఫీల్డ్లో వచ్చి చూసినా ఫస్ట్ క్రష్ అని పెట్టేటోళ్ళు ఉన్నారు. ఓ అమ్మ ఏంద్రా నాయన అనుకున్నాడు నేను. సరిపోయింది, లవర్ బాయ్ అయి కూర్చున్నాడు అందుకే. నెక్స్ట్ 150,000 మంది అబ్బా 0 ఫాలోవర్స్ నుంచి. నాటే జోకు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఏమి ఇచ్చింది తనకి? 50,000 పేమెంట్ ఇచ్చింది, 150,000 మంది ఇష్టపడేటోళ్ళని ఇచ్చింది, ఫాలోవర్స్ని ఇచ్చింది. అంటే ఒక 150,000 మంది అంటే అది నాట్ ఎ జోక్, ఇట్స్ అ డ్రీమ్ ఫర్ మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు నేనున్నా 28,000 ఇప్పటికి. ఫాలో కొడతలేరే? కొట్టొచ్చు కదా, కొట్టరు. కంటెంట్ చేస్తున్నాం కొట్టరు, కానీ నచ్చాలి వాళ్ళకి అంతే. నచ్చండి చరణ్, కొట్టేసారు అంతే. కొంచెం కులుగా కూడా ఉంది. ఇన్నేళ్ళ నుంచి నేను చేస్తాను, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడతాను. ఎక్కడ ఇవ్వడన్నా దేక్కిందే లేదు. కొట్టండి, ఫాలో కొట్టండి, బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ గారి. అప్పుడు ఏమైందంటే అప్డేట్స్ వస్తాయి మీకు. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా అక్కడ నోటిఫికేషన్లు వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్ నన్ అదర్ దాన్ రోహిత్ నాయుడు పట్నం. పేరు గుర్తుపెట్టుకోర్రి, మర్చిపోగుర్రి, గట్టి గుర్తుపెట్టుకోర్రి. ఈసారి బిగ్ బాస్లో గట్టి ఉంటుంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతేనే పాపం ఏమైనా నెగిటివ్ అవుతుందేమో, టెన్షన్ మీద అంటే ప్రెజర్ పెరిగిపోద్ది కదా అన్న ఫీలింగ్ ఉంది. కానీ అట్లాంటి వాడు కాదు, ప్రెజర్ కూడా తీసుకోడు, అవసరం లేదు ప్రెజర్ అంటాడు. అటువంటి మనిషి. మిస్టర్ కూల్ అభిజిత్ లాగా, మిస్టర్ కామ్ అభిజిత్ లాగా, మిస్టర్ కంపోజ్డ్ అభిజిత్ లాగా.
బీస్ట్ ఇన్ టాస్క్. ఓ మెహబూబ్ లాగా, ఒక అఖిల్ లాగా, ఒక షోయల్ లాగా. షోయల్ కూడా, షోయల్ కాదు, బీస్ట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే ఒక మంచి బాడీ, సాలిడ్ బాడీతో తను ఏ టాస్క్ అయినా ఈజీగా సాధించి గెలిచి నిరూపించి తనంటే ఏందో చెప్పేలాగా, అండ్ ఆర్గ్యుమెంట్లో పాయింట్ పెడితే అవతలోడు మాట్లాడలేకుండా చేసేలాగా, మెమొరీలో కొట్టేటోళ్ళు లేడరా అనేటట్టుగా, మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, అంటే టాకెటివ్నెస్, వాట్ 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 నాట్. నేను ఒక రీల్ చేసిన చూసిన, వాట్ నాట్, అసలు అన్నిట్లలో ఉన్నాడు అవి. మామూలుడు కాదు రోహిత్ నాయుడు పట్నం. ఈ పేరు గుర్తుంచుకోవాలంతే. బిగ్ బాస్ సీజన్ 10లో పోతాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు, టాప్ 5 కన్ఫర్మ్ అన్నటువంటి కంటెస్టెంట్. ఇతన్ని మించి ఆడాలంటే ఇతనే రబ్బ పోటీ. ఇతన్ని మించి ఆడాలంటే చాలా కష్టం అనేటట్టుగా ఆడుతున్నాడు. దేనిలో లేడు చెప్పు? ఒక మాట ఇంత పొగుడుతుంటే మీకు కోపం వస్తుండొచ్చు కొంతమందికి. దేనిలో లేడు చెప్పు? శత్రువు అయినా మెచ్చుకోవాల్సిందే. దేనిలో నెగిటివ్ ఆయనకి? మాట్లాడలేడు అన్నారు, మాట్లాడిండు. కొట్లాడలేరు అన్నారు, కొట్లాడిండు. మెంటల్ స్ట్రెంగ్త్ లేదేమో అనుకున్నారు, ఉంది. మెమరీ ఉంది. తోపు అబ్బా, ఈ సీజన్కి తోపు కంటెస్టెంట్ దొరికిండు. అగ్ని పరీక్షలో దొరికిన ఒక తోపు, ఆనిముత్యం, డైమండ్, అనదర్ దాన్ రోహిత్ నాయుడు పట్నం. రోహిత్ నాయుడుకి ఇలాంటి అనఫిషియల్ పోల్స్ అందరినీ కలిపి చూస్తే ఒక 20-25% ఓట్ బ్యాంక్ కనబడుతుంది. ఎస్, అంతే కనబడుతుంది. ఇన్స్టాగ్రామ్ పోల్స్లో 50% కొట్టి పడేస్తాడు, రైట్? యూట్యూబ్ పోల్స్లో నలుగురినే పెట్టేస్తుంది. ఇప్పుడు రూల్ ప్రకారంగా నలుగురిని మాత్రమే పెట్టాల్సింది. 50% కొట్టి పడేస్తాడు. ఏ పోలు చూసినా ఏముంది గర్వకారణం, ఏడ చూసినా రోహితే టాప్ ఉన్నాడయ్యా, ఇది నమ్మాల్సిందే, ఇదే నిజం, ఇది రోహిత్ గాడి రూలు, అంతే. ఏ బిడ్డ, ఇది రోహిత్ గాడి అడ్డ అన్నట్టుగా ఉన్నది మొత్తం. రోహిత్ టాప్ ఓటింగ్తో దూసుకుపోతుండు. ఏ రోజు డ్రాప్ కాలేదు ఓటింగ్. ఇప్పుడు ఫ్రెష్గా పెట్టి ఓటింగ్ మళ్ళీ టాప్లో వచ్చేస్తాడు. అది 1000 మంది ఓటేసిన పోల్ చూడండి, 10,000 మంది ఓటేసిన పోల్ చూడండి, 1,00,000 మంది ఓటేసిన పోల్ చూడండి, అన్నిట్లలో రోహితే టాప్. ఇందుగలడు అందు లేడంటూ సందేహం వల్లదు, ఎందు వెతికిన అందందు రోహితేనయ్యా టాప్. అది మ్యాటర్. ఇది ఓటింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అండ్ మీరు ఎవరికి ఓటేస్తున్నారో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. ఇది వీడియో. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.